ఫస్ట్ ఇట్లా కడగాలి, ఇలా మంచిగా కడిగేసి ఇంత ఇంత పెద్ద ముక్కలు ఉన్నాయి సాపుగా కడుక్కొని ఇలా పోతే మొత్తం అలా డస్ట్ వెళ్ళిపోతుంది. మొన్న అందరు చూపించిన ఏంటది బ్రెయిన్ చిన్నపిల్లలు పెడితే మంచిది కదా. చిన్న మెదడు చితికిందంటారు ఇప్పుడు, ఇదే చిన్న మెదడు. ఏది ఇదే 1.5 గ్లాస్ నీళ్ళు పోసి కారం ఏమొద్దు ఇంకా ఏం అవసరం లేదు. చాకేనుండి ఇగో చాకు ఇదేనా, ఇది కొత్తదా? చాకు పొదునుందా? ఏంటిది? మీ అమ్మ ఏం దిగుతుంది? బ్యాచులర్ రూమ్లో ఎట్లానే ఉంటాయి. అదెందుకు? ఓ స్టైల్కి కానీ తెగుతుందో లేదో తెలియదు. పొట్టేలు తలకాయ కర్రీ బ్యాచులర్స్ ఎట్లా చేస్తారో చూడు. క్లీన్నెస్ బొచ్చు కట్ చేయమంటే వీడియో కూర్చున్నాను అమ్మ చెబుతా. ఒకటి బరగతలు నిలుస్తున్నాను, ఒక వీడియో పట్టుకొని నిలుస్తున్నాను, మొత్తానికి అయితే ఇద్దరు నిలుస్తున్నారు. అట్లా కాదు, చెయ్యాలి అంటే చెయ్యాలి, ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఒక్కళ్ళ దగ్గరే ఉంది. కానీ మధ్యాహ్నం తిన్నీకి అయింది కదా. మధ్యాహ్నం వరకు అయితే లేదు, ఇంత చిన్నగా చేస్తుంటే పాట ఉండేది వీడియోనే కదా, పాట మరొకటి పెట్టుకోవచ్చు తిను. అంటే మళ్ళీ సాయంత్రం దాకా తినడానికి అవ్వకపోతే నీ సబ్స్క్రైబర్కి ఏమన్నా తెలుస్తుందా? ఏంది వచ్చి గంట సేపటి లేచిండు, 2 గంటల సేపటి 30 సెకండ్ వీడియో కాదు, 1 అవర్ ఉంది. 1 అవర్ పెడతాడంట. ఆడియన్స్ మీద రివేంజ్ కాదు, ఆడియన్స్ మీద కరెక్ట్ ఉండాలి. వాటర్ సేవ్ చేస్తాను. చూడు ఇట్లా కూడా ఒక్క గ్లాస్ నీళ్ళు తీసిన రాకూడదు. పాలకూర పప్పు అనుతున్నామా? తలకాయ కూర, పొట్టేలు తలకాయ. ఆయన ఇప్పుడు పొట్టేలు తలకాయ మిక్సీ పడదామా? పడదాం. నువ్వు స్టైల్ ఎట్లా మిక్సీ పట్టకుండా చిన్న కట్ చేద్దాం, చిన్నగా చాప్ చేద్దాం. పానీపూరి ఉండాలి. పానీపూరి అమ్మ ఊళ్ళకే కట్ చేద్దాం. ఇప్పుడు అంతే. కటింగ్ కూడా ఎట్లుందో పానీపూరి షాప్లో చేసి ఉంటాడు కానీ హెల్పర్గా చేసి చూడ ఉల్లిగడ్డ కట్ చేయడం చూడ. మళ్ళీ వండుతాడు దాన్ని. మాస్టర్ పర్ఫెక్ట్. అసలు ఉల్లిగడ్డల కటింగ్ ఎట్లా అంటే ఇట్లా ఉండాలి, నీళ్ళు లేకుండా. పేస్ట్ చేయాల్సిన పని లేదు ఇక, అంతే. ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి చిన్నవి కాబట్టి. గుర్తుపెట్టుకుని గాయస్, పేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఉల్లిపాయ కోసే విధానం ఇట్లా కోస్తే ఫ్రై అవుద్ది, దాని టేస్ట్ ఉంటుంది. మసాలా ఆయిల్లో ఎంత ఫ్రై అయిద్దో అంత టేస్ట్ ఉంటుంది. ఏంటిది అది? మరి బ్యాచులర్ రూమ్లో మసాలాలు దొరుకుతాయా? ఇప్పుడు వీళ్ళు ఏం ఎతకాలి? అదిగో తీస్తున్నాడు చూడు. అన్నీ ఇదే అయ్యే కావాల్సినవి. చూడు లోపల ఏమేమున్నాయి. సోంపు, మేతి, కస్తూరి మేతి. ఓకే, వేయించా కస్తూరి మేతి. ఇది కావాలా, ఇది కావాలా. పెప్పర్ మా ఇంట్లో ఉంది, తీసుకొస్తా. లేకపోతే పెప్పర్ పౌడర్ కాదుకోండి, పెప్పర్ పౌడర్ ఉందిలే. ఇవి తెచ్చి రాజు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాయి. మీరు వాళ్ళే కావాలా? ఇంట్లో ఉన్నాయి పెప్పర్స్ ఫ్రైన్ చేయని కోసం. ఇది పెప్పర్ పాడైపోదు ఎప్పటికి, ఏం కాదు. సరే, దీంట్లో వేసి మిక్సీ చేసేద్దాం. ఇది ఒక సపరేట్
ఈ బ్యాచిలర్స్ రూమ్లో ఏ పౌడర్ ఇది? టేస్ట్ చేసి వేస్తున్నాడు. టెస్ట్ చేసి అప్పుడే వేస్తున్నాడు. సాయంత్రానికి ఇది బీరు ధనియా పౌడర్, బీర్ సీసా ఉన్నాయి, గ్లాస్ ఉన్నాయి. సరే. దంచి నీకు ఇదిగో లోపలేసి రోల్లో వేసి మసాలా ఇట్లా దంచి ఇప్పుడు మీరు పెడితే సౌండ్ ఎక్క రాదు. రాదు అంటే ఇది ఉంది కదా, దీని కింద ఇది ఉంది కదా, దానికి సపోర్ట్ తీసుకొని దంచుతున్నారు. లేకపోతే ఇట్లా వస్తుంది. అది ఇలా పెడితే అది ఇదో ట్రిక్. మేము మసాలా దంచాలి అంటే హోమ్ మేడ్ మసాలా. హోమ్ మేడ్ మసాలా ఎట్లా చేయాలో. హోమ్ మేడ్ మసాలా దంచనీకి ఏమేమి కావాలి? లవంగం ఎన్ని కావాలి, ఎన్ని పీసులు, ఎన్ని ఏం కాదు. మసాలా, తర్వాత చెక్క, లవంగాలు వేసి చెక్క కూడా, దాల్చిన చెక్క వేగించద్దా ఇది? ఇది ఒక కొంచెం వేసుకుందాం, ఇది డైరెక్ట్గా ఇద్దాం దాంట్లో. ఓకే, ఫ్రై చేయిద్దా? ఫ్రై చేస్తే మంచిగా మసాలా బాగుంటుంది కదా టేస్ట్. సరే, ఇదేంటిది? ఇది ఇది ఇలాచి అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు దీంట్లో ఎతికి పొట్టేలు తలకాయ చేయటం అంటేనే ఇక్కడ డైలాగ్, ఎతికితే దొరకందంటూ ఏదీ లేదు. అది జీలకర్ర కొంచెం మసాలాకి తగ్గ అంతే. ఎవరికి తెలుసు? తీసింది తెలుసు కదా, వేయాలి కదా. ఇవి ఇట్లనే వేసేస్తారు డైరెక్ట్గా, దాంట్లో వేసేస్తారు. ఏది మనకు వస్తా స్మెల్ చూడు, టెస్ట్ చేయి. ఇది దాల్చిన చెక్క పౌడర్తో చేసిన మొత్తం అన్ని మసాలా రెడీ ఉంది, చేసిందే ఉంది. ఏది మరి పెట్టాలా వద్దా? ఆల్రెడీ ఇటువంటి అన్ని దినుసులు వేసి చేసింది ఇది. ఇదో ఇదేంటిది? ఇది వద్దా? ఇదేంటిది? ఇదేంటిది? ఇది కస్తూరి మేతి అంట. కస్తూరి మేతి కూడా వేస్తారు కొంచెం టేస్ట్ కోసం. దీని పక్కన పెట్టాలా? వాటర్ ఎక్కాయి ఇంట్లో ఉంది ఇప్పుడు. నీకు ఉంటుంది ఫిక్స్ అయితే అయ్యాలి ఆయన. కుక్కర్లో వేసి ఉడికిచ్చిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి వాటర్ సపరేట్గా పెట్టి తర్వాత లాస్ట్లో ఇది ఒకటి చేస్తాను ఈ వాటర్తో. అదనేది అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు చూసి ప్లాన్ చేయండి. అయిపోయిన తర్వాత వాష్ చేసి కుక్కర్లో వేసిన తర్వాత మెత్తగా ఉడికిద్ది. మెత్తగా ఉడికితే దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. ఏంది ఇది? తలకాయనా? ఓకే. దీంట్లో బోన్స్ తీసేస్తారా? ఇది 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 ఫైనల్ ఘట్టం అనేది ఇది. ఇగో ఇది చూడండి, కొంచెం సేపు కాలుతుంది. కాలుతుంది. తర్వాత ఫస్ట్ తలకాయ అనేది తీసుకున్న తర్వాత ఉడికిచ్చి దాని లోపల ఉన్న జ్యూసీగా మంచిగా రాని కోసం బోన్స్ అన్నీ ఇది అట్లా అట్లా తీసేసి బయట వేసేస్తారు. ఇది తలకాయ కర్రీ తెలంగాణ స్టైల్లో. ఇది ఇదిగో ఇవన్నీ వేస్ట్ ఉడికిపోయింది, ఎంత ఈజీగా ఉడికిపోయింది. మీకు బోన్స్ కూడా సపరేట్ చేయనీకి ఇది ఒకటి, చిన్నపిల్లలకి పెట్టనీకి కూడా బాగుంటుంది. అదిగో ఇది మొత్తం మెత్తటిది, తినచ్చు, ఏం కాదు. ఓన్లీ జాగ్రత్త కాలిద్ది, ఏం కాదు. కొంచెం ఊదుకుంటా తీయి, కానీ తీయకుండా ఉండవాక, తీయాల్సిందే. అది 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 కూడా బోన్లే, అది గట్టి బోన్స్ ఉంటాయి. అవుతుంది. ఇది చెప్పు, నువ్వు చెప్పు. వండినోడు చెఫే చెప్పాలి అన్నీ, దీంట్లో డ్రాబ్యాక్స్ అన్నీ. చూడు ఎన్ని బొక్కలు వెళ్ళిపోయినాయి చూడు, వేస్ట్ అంతా. ఈ బొక్కలు తినలేము అట్లా అని చెప్పి ఉంచుకోలేము కర్రీలో, పగిలిపోయి వస్తాయి ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు అయిపోయి. అవును, తలకాయ వండాలంటే ఇది ఒక ట్రిక్. ఈ ట్రిక్ నేను ఇక్కడ నేర్చుకున్నా. ఇప్పుడు బొక్కలన్నీ తీసేసి ఇక్కడ కింద చూపిస్తాను నేను, మొత్తం అయిపోయిన తర్వాత కింద చాలా ఇట్లా తురుము అయ్యి ఉంటుంది, ఇలా వెళ్ళిపోయి వస్తుంది.
అదంతా కర్రీని డ్యామేజ్ చేస్తుంది, అందుకే తీసేస్తాం. జ్యూసీ కూడా పోద్ది కదా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుందంటే బోన్లెస్ లాగా వస్తుంది నీకు, మటన్ లాగా. ఓకే ఓకే. లేకపోతే అంతే మన తలకాయలో బోన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా, అందుకే తింటారు చాలా మంది. కరెక్ట్. కానీ ఇప్పుడు అంతా చేసిన తర్వాత బోన్స్ అన్ని వెళ్ళిపోద్ది, తిన్నీకి కూడా బాగుంటుంది. అయితే కర్రీ కొంచెం తక్కువ అయిపోద్ది. కర్రీ ఆబ్వియస్గా బోన్స్ తీసేసిన తర్వాత తగ్గిద్ది కదా, తగ్గిపోద్ది. అవును. ఇలా ఇలా ఇది చూసారా, ఇది ఎట్లా వస్తుంది చూడు, ఈ పొట్టులా లేస్తుంది తల కదా, పుర్రే కదా. అవును, పుర్రెది కర్రీలో కూడా బాగా రాదు, టేస్ట్ బాగా రాదు. కరెక్ట్. అందుకే చాలా వరకు వీలైనంత వరకు తీసేస్తాం. తలకాయ కర్రీ అంటే ఇష్టపడదు ఇంటికే చాలా మంది, కానీ ఇది తింటే చాలా మంచిది. ఈజీగా ఉండొచ్చు. అర్థమైంది. వేస్ట్ ఎన్ని బోన్స్ వెళ్ళిపోతున్నాయా. ఇది తీయటమే చాలా మంది పెట్టుకోరు, కానీ ఇది తీస్తే చాలా బాగుంది. కానీ నేను ఫస్ట్ టైం ఇచ్చి ఉంటాను, ఇది ఇట్లా తీసేసి కూడా చేస్తారు అని. అయితే కొంచెం టైం పట్టేది తినేకి. ఏ బోన్ తీయాలి అని చెప్పేసి తెలియాలి కదా. అది అన్నీ వేయటం కదా, అంటే యాక్చువల్లీ దానికి పళ్ళు దవడలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసి వెళ్ళిపోతుంది. ఈజీగా 3 విజిల్స్ పెట్టంగానే నీకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, సపరేషన్ అయిపోతాయి. బోన్స్ ఆల్రెడీ 50% సపరేషన్ అయిపోతాయి అందులో. పేపర్ లాగా ఉంటుంది ఇది, పేపర్ లాగా. కానీ అది తినలేము, ఉంటే కర్రీ డ్యామేజ్ అవుతుంది. కర్రీ డ్యామేజ్ అవుతుంది, అది అది టేస్ట్ రాదు. ఎస్, అందుకే తీసేస్తాను. గ్రేట్ ఐడియా. తలకాయ కూర అనటానికి ఇందుకే బ్యాచులర్ దగ్గర తలకాయ కూర అనేది నేర్చుకోవాలి అనేది. వండేమంటే వండేం కాదు, వండేమంటే క్వాలిటీకి ఎట్టు వండేమన్నది కావాలి ప్రొడక్ట్ కదా. అది ఇంకా అది మళ్ళీ ఉడకబెట్టి తీస్తే ఆ గ్రేవీలో దీన్ని తర్వాత ఈ వాటర్ ఏం చేస్తారు? ఇది లాస్ట్లో వేరే చేస్తారు దానికి. ఓకే, వాటర్ కూడా ఇచ్చేస్తారా? ఇదిగో అన్నీ సపరేషన్ చేస్తూ ఉన్నాం. బోన్స్ అన్నీ వద్దు, తలకాయ కర్రీలో బోన్స్ వద్దు. తలకాయ అంటేనే బోన్స్, ఆ బోన్స్ లేకుండా గ్రేవీ ఉండాలి కదా కర్రీ. ఉండదు, ఇట్లా వస్తాయి ఇవన్నీ వద్దు. ఇవన్నీ టూ మచ్కి వెళ్తాయి ఇవి. అవునవునవునవును. తర్వాత నెమ్మదిగా ఒక్కోటి ఏరేస్తాం కింద నుంచి. అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. పెద్ద బోన్సే ఉంచుతాం, చిన్నవన్నీ తీసేస్తాం. చిన్నవన్నీ కర్రీ పాడైపోకుండా ఉంటుందని. ఓకే, నెక్స్ట్ కర్రీ ఇది ఎట్లా ప్రిపరేషన్ చేయాలన్నది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే వీడియో కంటిన్యూషన్ నేను ఇస్తాను. అది ఇవన్నీ తీసేస్తాను. మరి వెళ్తుంది మరి. అరే ఇది నువ్వు బోన్స్తో వండినావు అనుకో, దీని నిండా అవుతుంది, కాకపోతే తినలేవు కర్రీ. అది అది బాగోదు, టేస్ట్ అస్సలు బాగోదు. ఎక్కువ తింటాం కన్నా, క్వాంటిటీ ఎక్కువ తింటాం కన్నా సాటిస్ఫాక్షన్గా తింటాం మంచిది. లేకపోతే కొంచెం కొన్ని పీసెస్ ఉంటాయి, అది అసలు టేస్ట్ బాగా తీసేస్తాం. కళ్ళు కూడా తీసేసాం కదా ఆల్రెడీ, అక్కడే తీసేసాం. ఇక్కడ చెప్పాలంటే కళ్ళల్లో తింటారు చాలా మంది, బట్ మన వాళ్ళు ఎవరు తినలేరు కాబట్టి తీసేస్తాం. ఓకే, మరి బేజా కూడా దీనికి, ఇది కూడా నెక్స్ట్ మళ్ళీ బేజా కూడా చేస్తాం. బ్రెయిన్ ఇది అంటారు దీన్ని, బ్రెయిన్. అది లిటరల్లీ నీకు ఎగ్ అంతా సపరేషన్ చేసి ఖాళీ అయిపోయింది కర్రీ అంతా. చెప్పాం కదా, అడుగు అనేది అంతా వచ్చేసింది, వేస్ట్ అంతా. ఉడికిస్తే ఇంత వేస్ట్ లేదు, ఉడికిస్తే ఇంత వచ్చింది. ఇదంతా కర్రీలో మిక్స్ అయితే టేస్ట్ బాగోదు. చిన్న చిన్న బోన్స్ ఇవన్నీ చిన్న నార్మల్గా డైరెక్ట్గా వండేస్తే మిక్స్ అయిపోద్ది. రైట్, కట్ చేసి ఆయిల్ దాంట్లో పోసి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి కుక్కరు దాంట్లో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం. చూడు, ఇదిగో దీనికోసం సపరేట్ స్పెషల్ ఆయిల్ కట్ చేసి ఇప్పుడు పోసాడు దీనికి. ఓకే, ఎక్కువ ఆయిల్ వేయర్లే, ఆయన చేస్తాడు చెఫ్, ఆయనే. ఇదిగో చెఫ్ స్టార్ట్. ఇంకా పోయిలే, వేడిగా ఉంది, వేడి అయింది. ఇదిగో ఎంత పోయాలో చూడు, కొలత లేకుండా పోతున్నాడు, కానీ ఆయన కొలతానికి మైండ్లో ఉంది ఎంత పోయాలన్నది. అది ఆయన వండే ఆయన్ని మేము డిస్టర్బ్ చెయ్యం, తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తాం. వేస్ట్ అవ్వద్దని ఆ లాట్లో ఉన్న సుక్క కూడా తీసిపోతున్నాడు. పొక్కటి రాల, కరెక్ట్. పైలు కట్ చేసి అన్నీ పెట్టుకున్నాడు. ఇదేంటిది? పచ్చిమిర్చి. ఓకే, గిదోడు కట్ చేసి చిన్నగా నేనే మధ్యలో మేము ఉంటాం కదా, ఒకటి కత్తి దిగుతుందో లేదో చూశాను, దిగింది. ప్రూఫ్
అది ఆనియన్. ఓకే. ఏమేమి ఐటెంలు వేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఫైనలీ చాప్డ్ ఆనియన్. కార్పుడ్ ఆనియన్స్. ఓకే, మళ్ళీ పక్కన పెట్టాడు 2 నిమిషాలు. ఆయన చెంచా ముట్టద్దన్నాడు కాబట్టి చేతితో కలుపుదాం. అది ఆయన అది ఉడుకుతుంది చూడు. అదిగో అది ఈయన చూడు నాకే పోతున్నాడు మళ్ళీ. అది పోయి అట్లా అవ్వాలి. ఫుడ్ ఇస్తారు ఎందుకు కొత్త హోటల్ పెట్టినప్పుడు వాడు లాస్ట్ ఏం చేస్తాడు, ఇడ్లీ దోశ పూరి అన్ని చూపిస్తాడు, వీళ్ళని చూపించారు. అట్లా నీకు అంత కూడా మరి ఇక్కడ ఇదిగో ఆనియన్స్ కూడా చేంజ్ చేయండి. అదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్కి రావాలా. అప్పుడు దాకా వెయిట్ చేయాలా, అప్పటిదాకా ఆపుకోవాలా. కానీ మా యూట్యూబర్లో వెయిట్ చేయరు, కానీ వాళ్ళ కోసం కొంచెం పాస్ చేద్దాం వీడియోని. అందంగా వండుతున్నాడు వీడు. అది అట్లా ఎవరైనా వండగలరా? చేయగలరా? లేదు, కాదు, అవ్వదు. అంతే వేస్తూ ఉన్నారు. కిందికి వెళ్ళి వచ్చింది. హోమ్ మేడ్. ఒకటేసారి నువ్వు ఇక్కడ వేస్తున్నాం. బ్యాచులర్ కాబట్టి అందరం, కానీ మీరు అట్లా వేయకుండ్రి. కడగకుండా వేసేస్తున్నాం, మీరు కడుక్కొని వేసుకోవాలి. గోల్డ్ కలర్గా వచ్చింది. ఏంటి ఆనియన్స్. నెక్స్ట్ పసుపు వేయాలా. పసుపు వేయాలా. పసుపు వేస్తే కలుగుతుంది, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తే బాగుంటుంది. అంతలో ఈయన రెడీ చేస్తున్నాడు. నెక్స్ట్ 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 అది అది అవును ఏదో వస్తుంది అట్లా ఉండాలి. అవును, మనం కూడా వారం వారం చేద్దాం. మేము కాదు పసుపు వేస్తా ఉన్నాను కావాల్సినంత. అనుకుంటే కదా ఇబ్బంది అవుతుంది. ఎవరికోనికి వద్దు, మన అందరితో ఒకటే యూట్యూబ్ ఛానల్. పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ తలకాయ కర్రీ బోన్స్ అన్నీ తీసేసిన తర్వాత దీనికి ప్రిపరేషన్ చేద్దాం. కోకోనట్ పౌడర్ మిక్స్ అయింది. కోకోనట్ పౌడర్ ఇక్కడ లేదు, అవైలబుల్ లేకపోవటం వల్ల, అంటే ఈ కిచెన్లో ఎక్కడెక్కడ ఏముందో ఎతకలేక అయినా సరే కిందికి వెళ్ళి మళ్ళా తెస్తాం. మళ్ళీ తెస్తాం. తెచ్చి కోకోనట్ పౌడర్ ముక్కలు వేసి పడేసి అది ముక్కలు వేసి కలిపేస్తున్నాం. నువ్వు కిందికి వెళ్ళి కింద మెన్షన్ చేయి. ఏం కింద కింద ఉంటా పైన ఉంటా అని చెప్పి అట్లా మెన్షన్ చేయి. ఓకే, మేము చేయం. ఇది కడిగి ఈ ఉండేది కింద ఫ్లోరు, నేను ఉండేది పై ఫ్లోరు, అందుకని కిందకి వెళ్ళి తెద్దాం అంటున్నాడు. అట్లా క్లాస్ మెయింటైన్ చేయాలి. ఓకే ఓకే, నువ్వు ఉండదు కడుగు ఉన్నావు కదా. అది చూడండి మిక్స్ చేస్తే ఎట్లుందో. సెట్ అయింది మాకు. ప్రతి వారానికి ఒకటి ఏదో ఒకటి స్పెషల్. గత 3 వారాల నుంచి సీరియల్ వేసుకుంటాం మళ్ళీ ప్రతి వారం. నేను తినలేదు కదా ఇంతవరకు. రాజు చేతి వంట తినలేదు కదా. యూట్యూబ్ ఛానల్ పెడదాం రాజు చేతి వంట. అదిగా అది నెక్స్ట్ ఏం చేయాలో మా చెఫ్ చెప్తాడు. మసాలాలు ఏమేమి వేయాలో తీస్తున్నాడు చూడు. ఇగో లాస్ట్లో మిగిలిన వాటరు దీంట్లో పోసి మళ్ళీ కర్రీ చేస్తూ ఉన్నారు. దానికి టేస్ట్ పోనీయకుండా ప్రోటీన్స్ అన్నీ దాంట్లోనే ఉండేటట్టు. ఉప్పు, కారం, గరం మసాలా కావాల్సిందని చేసేసారు ఆల్రెడీ. నా మొబైల్లో స్టోరేజ్ లేకపోవటం వల్ల తీయలేదు. కర్రీకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి. కిందకి పోయి ఊర్లో తీసుకొని వచ్చాడు. పెప్పర్ పెప్పర్ పౌడరా? పౌడర్. ఓకే, బ్లాక్ పెప్పర్. అవి కూడా అడుకునే బుక్కు దింపుకొని వచ్చావా? మొదలెడదాం. విజిల్స్, కుక్కర్ విజిల్స్ ఆల్రెడీ పెట్టావు కదా, మళ్ళీ పెట్టాలా? ఓకే, ఎన్ని విజిల్ రావాలి? మళ్ళీ ఒక 3 విజిల్స్ ఇద్దాం అంతే. ఆల్రెడీ మంచిగా ఉడికింది. అవును, కాకపోతే ఇంకా జ్యూసీ అవుతుంది. మరి ఉప్పు కారం టేస్ట్ చూడాలిగా. ఇప్పుడే వద్దా? నాకు ఇలా ఉంటే నచ్చదు. దీన్ని ఇలా పెట్టి ఇలా అనేయాల. సరే, ఇప్పుడు టేస్ట్ ఏంటి? టేస్టా? ఇప్పుడే ప్రిపరేషన్ సురుక్కుమంటుంది నీకు. ఓకే, అంటే మిర్చి పౌడర్ తక్కువ వేసి పెప్పర్ ఎక్కువ వేస్తున్నాం. మిర్చి పౌడర్ ఈక్వల్గా వేసే మిర్చి పౌడరు పెప్పర్. ఈ కోకోనట్ పౌడర్ ఏంటి కాలుతుంది? కాలేదు కాదు, చేతిలో ఎత్తే టేస్ట్ తర్వాత.
కొంచెం కారం ఎక్కువ ఉంది, సరిపోద్ది. ఎక్కువ ఉంది. ఆ పెప్పర్ వేసావు కదా అందుకనేమో. ఇప్పుడే ఓకే. కారం ఎక్కువే. ఫైనల్లీ పొట్టేలు తలకాయ కర్రీ రెడీ.